మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాం. ఉత్తర వాక్యాలు చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 46వ అధ్యాయము 146వ అధ్యాయము 146వ అధ్యాయము ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలదు, వారిని నమ్మకునుకుడి. ఎవరికి యాకోబు దేవుడు సహాయముడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడే వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రులను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంలో చేయును. మనమందరం కలిసి 7వ వచనం చదువుకుందాం. ఆకలిగొనిన వారికి ఆయన ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. అలాగే కొద్దిసేపు మనం మౌనంగా దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క ఘనమైన నామాన్ని కొద్దిసేపు స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలను ఊహించుకొని ఆలోచన చేసుకొని ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండగా ఈ యొక్క మంచి సమయాన్ని ఉపయోగించుకోండి. దేవుని సన్నిధిలో యొక్క ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా. మనకు అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఉండవచ్చు. ఆ సమస్యలను ఎక్కడ చెప్పుకుందాము అని మీరు ప్రతిరోజు బాధపడవచ్చు. ఎవరికైనా చెప్పితే వారు హేళన చేస్తారేమో అని మీరు దిగులు పడవచ్చు. కానీ మీకోసం ఒక ఆయన ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. మీ యొక్క బాధలను, శ్రమలను ఆయనకు చెప్పుకోండి. ఏవైనా కష్టతరమైన సమస్యలు ఉన్నట్టయితే ఇదిగో ఈ సమయమున మంచి అవకాశం మీకు. దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆయనను మనమందరం అడుక్కుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి.
గుర్తుంచుకోండి, మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. మీకున్న సమస్యలు ఎవరు పరిష్కారం చేయగలరని. కేవలం దేవుడే కదా. ఆయన తప్ప మనకు దారి ఏదైనా ఉందా? ఆధారం ఏదైనా ఉందా? మనము ఆయన నమ్ముకున్నట్టుకు మనకు చాలినవాడు కదా. మీకున్న ఇబ్బందులను, మీకున్న కష్టాలను ఇదిగో ఈ సమయమున ఆయనకు చెప్పుకోండి. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు. ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపగలవాడు. కడలేని కడలి తీరము ఎడమాయి కడకు బ్రతుకున. కడలేని కడలి తీరము ఎడమాయి కడకు బ్రతుకున. గురిలేని తరుణమే వేరగా నాదరినే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణమే వేరగా నాదరినే నిలిచే నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. అందరూ కలిసి జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. మహా గొప్ప దేవుడు అయిన మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా మంచి తండ్రి దేవా, అనేకమైన శ్రమల ద్వారా మేము ఇబ్బందులు గురైనప్పుడు తండ్రి, నీ మాట మమ్మలను ఆదరించింది. నీ మాట మమ్మలను మరి బాధలో నుంచి నెమ్మది కలుగజేసింది. దేవా, కేవలం మీపై విశ్వాసం ఉంచి, మీపై నమ్మకం ఉంచే మేము మా యొక్క ఇబ్బందులను, మా యొక్క శ్రమలను నుంచి మాకు విజయాన్ని మీరిచ్చారు. దేవా, అందును బట్టి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ, ఇక్కడున్న యవనస్తులందరూ జ్ఞాపకం చేసుకో తండ్రి. మాకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మేము ఎవరు చెప్పుకున్నా కూడా అది మాకు ఇబ్బందినే. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కారు తండ్రి. కేవలం నీవు మాత్రమే నమ్మదగిన వాడవు, మాకు సహాయం చేయవాడవు.
అందుకోసం దేవా ఇక్కడ మేము నిలబడి ఉన్నాం తండ్రి. మేము ప్రార్థన చేసాం, మీకు మా యొక్క సమస్యను మీకు చెప్పుకున్నాం. దేవా మీ చిత్తంలో ఉన్నట్టయితే ఆ యొక్క సమస్యను పరిష్కారం చెయ్యండి. అదేవిధంగా తండ్రి ఒక ప్రార్థన, ఒక అంశం తండ్రి మహోన్నతుడా, ఏమైనా సహవాసాన్ని ముందుకు కొనసాగించండి. మీరే మహిమపరచబడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ దినాన మనకు వాక్య సందేశాన్ని ఇవ్వడానికి గాను మన మధ్యలో టీచర్ ఆమోస్ సార్ గారు ఉన్నారు. దయచేసి సార్ గారు ముందు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. సార్ గారు వచ్చేటప్పుడు మనందరం క్లాప్స్ కొడుతూ సార్ని ఆహ్వానిద్దాం. ఈరోజు మనకు అధ్యక్షత చేయడానికి గాను మన మధ్యలో బ్రదర్ విశ్వనాథ్ గారు ఉన్నారు. ముందున్న సమయాన్ని బ్రదర్కి అప్పగిస్తున్నాం. అందరికీ మన దేవాదేవ నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. దయచేసి మనము ప్రాముఖ్యమైన సమయంలో వచ్చినాం కనుక మన యొక్క మొబైల్స్ తెచ్చింటే సైలెంట్లో మోడ్లో కానీ లేదంటే స్విచ్ ఆఫ్ కానీ చేయవలసిందిగా కోరుతున్నాను. బయట ఉన్న యవనస్తులు కూడా మనకి ఈ యొక్క దినాన యవన సమాజం మనకి ఇక్కడ జరుగుతుంది కనుక మందిరంలో దయచేసి మీ యొక్క పనులు త్వరగా ముగించుకుని సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క సమయంలో మనకి బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ చేయడానికి గాను సిస్టర్ వెన్నెల గారు సామెతలు 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. సామెతలు 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. బైబిల్ రీడింగ్ చదివినటువంటి సిస్టర్కి థ్యాంక్స్ తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో మనకు వాక్య బోధ ఉంటుంది కనుక ఈ యొక్క దినాన మనకు వాక్యాన్ని అందించడానికి గాను మన మధ్యలో టీచర్ ఆమోస్ గారు ఉంటున్నారు. సార్ గారి యొక్క పరిచయం ఏంటంటే, సార్ గారు మన పట్టణంలోని గర్ల్స్ స్కూల్లో బయాలజీ టీచర్గా సార్ వర్క్ చేస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్గా. ఈ యొక్క ముందున్న సమయంలో అందరూ కూడా కాన్సన్ట్రేషన్గా దేవుని వాక్యాన్ని వినాలని కోరుతూ ముందున్న సమయాన్ని సార్కి అప్పగిస్తున్నారు. మంచిది. మరి ఇక సాయంకాల సమయమందు మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మీతో కలిసి సహవాసం పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికి కూడా ప్రభునామ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి మనము చదువుకున్న వాక్య భాగం ధ్యానాంశం గురించి అందరూ కూడా కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. భూమిని ఆకాశనందున సమస్తమును సృజించిన మహాగొప్పదేవ, నీ పాదలకు స్తుతులు స్తోత్రం నా తండ్రి. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా మీ యొక్క కృపలో నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. మా యొక్క పనిపాట్లో, మా యొక్క నడతల్లో, మా యొక్క ఉద్దేశాల్లో, మా యొక్క తలంపుల్లో ప్రభా మీరు ఉండి నా తండ్రి మరి ఈ దినమంతట్లో కూడా మీరు మాతో ఉండి నా తండ్రి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభా, మరి ఇక సాయంకాల సమయమందు నీ యొక్క వాక్యం ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని, యవ్వన బిడ్డలకు ఏది అవసరమో ప్రభువా ఆ యొక్క నా తండ్రి మరి సత్యాలు బయలుపరిచి లోకంలో జీవించినంతకాలం ప్రభువా నిన్ను కలిగిన బిడ్డలుగా జీవించటానికి నా తండ్రి నీ మీద ఆధారపడి ముందు కొనసాగడానికి మీరే కృప చూపి కార్యాన్ని జరిగించమని మీ పక్షాన నిలబడి మాట్లాడన వింటుండగా నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ బిడ్డల యొక్క హృదయాలతో మీరే సంధించి మాట్లాడి అపవాదికి నా తండ్రి అపజయమే మీరే విజయం కలిగించుకుందరని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
మంచిది. మరి యొక్క సాయంకాల సమయమందు చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కనుక మనల్ని తయారు చేసిన పర్సన్ ఎవరు చెప్పండి? మనల్ని సృష్టించిన వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ విధంగా సృష్టించాడు? తన రూపంలో తన పోలికలో మనల్ని సృజించాడు. తర్వాత మనలో జీవవాయువు ఎవరు ఊదారు? ప్రభు అయినటువంటి దేవుడే మనలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అనే మాటలు మనం ఆదికాండం 2వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుని యొక్క స్వహస్తాల చేత నిర్మించబడిన వారము, దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలికను కలిగి ఉన్న వారం అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, మరి హృదయాన్ని కలుగజేసిన వారు దేవుడే కదమ్మా. మరి హృదయ ఆలోచనలు కూడా దేవుడే మనలో ఇన్పుట్ చేయాలి. కనుక ఒకవేళ ఆ విధంగా ఇన్పుట్ చేయగలిగితే మనం ఏమని భావించే వాళ్ళని చెప్పండి? అనగా ప్రభు అయినటువంటి దేవుడే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనుకోండి, మనము ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఎలా ఫీల్ అవుతాం చెప్పమ్మా? విన్నానా? రోబో. ఓకే, అంటే మనం రోబోలుగా ఉంటాం. అంటే జీవం ఉన్నప్పటికీ కూడా జీవము లేనిటువంటి వ్యక్తులుగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పండి, ఎలా ఉండిపోతున్నాం? బానిసలుగా ఉండిపోయేవారం కదమ్మా. కానీ తన బిడ్డలు తన స్వరూపంలో తన పోలికలో ఉన్నటువంటి మరి తన బిడ్డలు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. మరి ఎలా ఉండాలని? తనతో సహవాసం కలిగి ఉండి నిత్యము ఆయనతో కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుగురించే మనకు మరి స్వేచ్ఛగా మరి మనకు ఫీలింగ్స్ అనగా మనం ఆలోచనలు కానివ్వండి, తర్వాత రెస్పాన్సెస్, మరి మన యొక్క ఉద్దేశాలు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా మరి మనకు మనముగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని లోకంలో కొనసాగే విధంగా దేవుడు మనల్ని నిర్మించాడు అన్నటువంటి విషయం మనం గమనించాలి. అందుగురించి ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయ ఆలోచనలు ఎవరి వశమంట? మనుష్యుని వశం. కనుక రెస్పాన్సెస్ ఈజ్ ద కంట్రోలింగ్ ఆఫ్ ద మ్యాన్. కనుక మరి రెస్పాన్సెస్ అనేటివి ఎవరు ఆధీనంలో ఉంటాయి? మన యొక్క మైండ్ ఆధీనంలోనే ఉంటాయి. మరి రెస్పాన్సెస్ మన బాడీలో ఏ విధంగా ఏర్పడతాయనేది మనకందరికి కూడా తెలుసు. దేని ద్వారా ఏర్పడతాయి రెస్పాన్సెస్? చదువుకున్నాం కదా, బ్రెయిన్ ద్వారానే మరి ఇక రెస్పాన్సెస్ అనేటివి మరి మన బాడీలో జరుగుతాయనేది మనకందరికి కూడా తెలిసిన విషయమే. ఏదైనా మన దేహంలో మరి యొక్క యాక్టివేషన్లో కానివ్వండి, ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి మనము రక్షించుకోవాలంటే కూడా ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మరి ఎక్కడికి చేరుతాయి? బ్రెయిన్కి చేరుతాయి. వేటి ద్వారా? మరి 2 రకాల నర్వ్స్ ఉన్నాయి మన బాడీలో. ఒకటి సెన్సార్ నర్వ్స్, రెండవది మోటార్ నర్వ్స్. సెన్సార్ నర్వ్స్ ద్వారా విషయాన్ని సేకరించి అక్కడ ఉన్నటువంటి మరి ఇక నాడీ కణాల ద్వారా ఎక్కడికి చేరుతుంది? బ్రెయిన్కి సమాచారం అందించబడుతుంది. వెంటనే బ్రెయిన్ ఏం చేస్తుంది? విశ్లేషించి వెంటనే రెస్పాన్సెస్, దానికి ఏ విధంగా స్పందించాలనే విషయం పైన ఆర్డర్స్ జారీ అంటే మెసేజ్ పాస్ ఆన్ కావడం అనేది జరుగుతుంది. ఏ యొక్క నాడుల ద్వారా వెళుతుంది చెప్పండి? మోటార్స్ నర్వ్స్ ద్వారానే మరి ఇక సమాచారం బ్రెయిన్ నుంచి అన్ని అవయవాలకు చేరడం ద్వారానే మన బాడీలో రెస్పాన్సెస్ అనేటివి కలుగుతాయి అనేది మనకందరూ కూడా తెలిసిన విషయమే. కనుక ప్రియులారా, మరి లోకంలో జీవిస్తున్నట్టు మనము మరి ఒక రెస్పాన్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
అనగా రెస్పాన్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ విధంగా కలిగి ఉండాలనేది మరి దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. అందుగురించే మరి ఇక యూత్ అనగా యవ్వన స్థితి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక హ్యూమన్ లైఫ్లో మనం గమనించినట్లయితే బాల్య దశ, రెండవది యవ్వన దశ, మూడవది చెప్పండి ఏమన్నా వయోజన దశ, నాలుగవది వృద్ధాప్యం కదమ్మా. మరి వీటిలో కీలకమైన దశ ఏది? యూత్ అంటే యవ్వన దశ. మరి యవ్వన దశలో కీలకమైనదని మనం ఎందుకు అన్నామంటే మరి మన యొక్క బాడీ యాక్టివేషన్లో కానివ్వండి, మన యొక్క నిర్ణయాలు తీసుకొని వాటిని కొనసాగించే విషయంలో కానివ్వండి, తర్వాత మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే వెంటనే దాన్ని కంప్లీట్ చేసే విషయంలో కానివ్వండి, మరి మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా యూత్లో దేవుడు పెట్టడం జరిగింది. అందుగురించే మరి ఒకవేళ బాల్య దశలో మనం ఎన్నో అనుకుంటాం కానీ కొన్ని చేయలేకపోతాం. అదే మధ్య వయస్సులో కానీ తర్వాత వృద్ధాప్యంలో కూడా ఎన్నో చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతాం. కానీ యవ్వన దశలో మాత్రము ఏది చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాం. అందుగురించే దీన్ని కీలకమైన దశగా మరి హ్యూమన్ లైఫ్లో మరి గమనించడం జరిగింది. అందుగురించే మరి ఇక యవ్వన దశలో ఈ యొక్క యూత్ ఎనర్జీ అనగా యూత్ పవర్ మరి దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మరి అన్ని రకాలుగా మన మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణ మనం గమనించినట్లయితే మరి పొలిటీషియన్స్ అనగా రాజకీయ నాయకులు ఎవరిని కావాలనుకుంటారు? ముసలోళ్ళు కావాలనుకుంటారా? ఎవరిని కావాలనుకుంటారు? యూత్ వాళ్ళు వెంట మరి ఉండగలిగితే విజయము వారిదే. అంటే ద విక్టరీ లైఫ్ ఈజ్ ద డిపెండ్ ఆన్ యూత్. కనుక యూత్ గురించి మనం గమనించినట్లయితే ద యూత్ ఈజ్ ద నేషన్ ఆఫ్ ది బ్యాక్ బోన్. కనుక యవ్వనస్తులు దేశానికి వెన్నెముక లాంటి వారు. మన బాడీలో వెన్నెముక ఉండగలిగితేనే మనం నిటారుగా నడవగలిగి అన్ని రకాల పనులు మనం చేసుకోగలం. అవునంటారా కాదంటారా? ఒకవేళ బ్యాక్ బోన్ తీసేసినాం అనుకోండి, నిలబడగలమా? పనులు చేసుకోగలమా? ఒక్క పనైనా పూర్తి చేసుకోగలమా? చేసుకోలేం. అందుగురించి దేశ భవిష్యత్తు అనేది ఎవరి మీద ఆధారపడింది? యూత్ మీద ఆధారపడింది అనే విషయాన్ని మనము గ్రహించాలి. అనగా మరి యూత్ మీదనే డిపెండ్ ఆన్ ఫ్యామిలీ లైఫ్, డిపెండ్ ఆన్ చర్చెస్ సర్వీస్, డిపెండ్ ఆన్ నేషన్స్. కనుక మరి యూత్ పైన కుటుంబం ఆధారపడి ఉంటుంది, తర్వాత యూత్ పైన సంఘాలు ఆధారపడతాయి, మరి ఇక యూత్ పైనే సమాజం కూడా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. కనుక మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యూత్గా మనం ఎలాంటి రెస్పాన్సెస్ తీసుకోవాలి, ఎలాంటి రెస్పాన్స్ మనం కలిగి ఉండాలి, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మరి కొద్ది సమయంలో వీలైనంత వరకు మనం డిస్కషన్ చేద్దాం. అందుగురించి ఇక్కడ అంటాడు, మరి హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎవరి వల్ల కలుగుతుందంట? యెహోవా వలన కలుగును. కనుక మనము పుట్టుకతోనే ఎలా పుట్టగలిగాం చెప్పండి? పాపం మనలో గర్భము ధరించి మరి ఈ విధంగా పాపంలో మనం కని ఉన్నాం గనక పాపం అనేది సహజంగా మన పుట్టుకతోనే ఆటోమేటిక్గా మన హృదయంలో వచ్చి చేరుతుంది. కనుక మరి ఈ పాపాన్ని తొలగించుకున్నప్పుడే మనము పరిశుద్ధతను కలిగి ఉంటామనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ పాపం తొలగించబడాలంటే మరి ఎవరు తొలగిస్తారంటే పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే తొలగించబడుతుంది అనేటువంటి సత్యాన్ని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది. కనుక ప్రియులారా, మరి మనము దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే మన యొక్క డైలీ లైఫ్లో మనం ఎలా కలిగి ఉంటాం చెప్పండి? రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి? చక్కటి ప్రత్యుత్తరాన్ని మనము ఇవ్వగలుగుతాం. అనగా సందర్భానికి సహితంగా మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా మనం మాట్లాడగలుగుతాం. అనగా మనం సత్యమునే మరి వెంబడిస్తూ సత్యాన్ని మనం అనుసరిస్తూ
మరి మనము సత్యవాదులుగా లోకంలో జీవించడానికి మరి యొక్క సత్య మరి యొక్క మన దేవుని పేరు ఏం పేరు చెప్పండి? సత్య స్వరూపి. కనుక సత్య స్వరూపైనటువంటి యేసు ప్రభు మనతో ఉండగలిగినప్పుడే మన నోటి నుంచి మరి చక్కగా ప్రత్యుత్తరము అనగా రెస్పాన్స్ అనేటివి ఇవ్వగలుగుతామనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మరి ఈరోజు మనుషులు రెండు రకాలు, అనగా చెడ్డవారు, మంచివారు. ఎలా చెప్పగలము పలానా వ్యక్తి మంచిది, పలానా వ్యక్తి చెడ్డవారు అని ఎలా చెప్పగలము? చెప్పండి, మాట్లాడండి. ఎలా చెప్పగలము? ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, పళ్ళు ఇచ్చేటువంటి చెట్టు, అంటే ఫలాలు ఇచ్చే చెట్టు. మరి ఇక ఆ చెట్టు యొక్క పళ్ళు తీయగా ఉన్నాయి, మరి లేదంటే తీయగా లేవని మనం ఎలా చెప్పగలము? ఆ చెట్టు ద్వారా లభించినటువంటి ఫ్రూట్స్ని మనం తిని ఆస్వాదించినప్పుడే దాని యొక్క నిజస్థితిని మనము తెలియజేయడం అనేది జరుగుతుంది. అంతే కదమ్మా? మరి అదే విధంగానే ఒక వ్యక్తి ద్వారా బయలువెడేటువంటి మాటల ద్వారానే ఆ వ్యక్తి సమాజంలో మంచివాడు లేదంటే చెడ్డవాడు అని రెండు రకాలుగా గుర్తించబడతారనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అందుగురించి ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, లోకంలో ఉన్నప్పుడు ఆయన చక్కటి మాటలు మాట్లాడడం జరిగింది. ఏమిటంటే, లోపల నుంచి బయటకు వచ్చినదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు అనే విషయాలు స్పష్టంగా యేసు ప్రభువుల వారే తెలియజేయడం జరిగింది. అనగా ఏ పదార్థమైనా తీసుకో, మన యొక్క దేహంలోకి నోటి ద్వారా పంపించగలిగితే అది డైజెషన్ అయి గ్లూకోజ్గా మారి రక్తము ద్వారా మన యొక్క బాడీలో ఉన్నటువంటి అన్ని భాగాలకు, శరీర భాగాలకు అందించబడుతుంది అనేది మనం అందరూ కూడా ఎరిగినటువంటి వారం కదమ్మా. అదేవిధంగానే మరి ఈ సమయమందు మరి మన యొక్క మాట తీరును బట్టే మరి మనము ఒకవేళ కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, పలానా పర్సన్ ఇలాంటి వాడు అని మన మాటలను బట్టే మరి వాళ్ళు ఇతరులు మరి మనల్ని సాక్ష్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుగురించి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, మరి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలనే కలుగును. ఎందుకొరకు? ఆయన ద్వారానే కలుగుతుంది. మరి రెస్పాన్సెస్ మనం ఓనుగా ఇవ్వలేమంటే ఇవ్వగలము. అంటే ఎప్పుడు ఇవ్వగలమంటే, ఓనుగా ఒకటి లోకంలో మనము ఇద్దరికి దాసులుగా ఉండవలసిన అవస్థ ఏర్పడింది. ఒకటి పాపానికన్నా దాసుడుగా ఉండాలి, రెండవది దేవునికన్నా దాసుడుగా ఉండాలి. ఒకవేళ పాపానికి దాసుడైతే పాపం అనేది మనల్ని ఏలుతుంది. దేవునికి దాసుడుగా ఉన్నట్లయితే దేవుడు మన యొక్క హృదయాంతరంగంలో ఉండి ఆయనే మనల్ని రెస్పాన్సెస్ అండ్ బిహేవియర్ అంటే నడక కూడా ఆయనే నడిపిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అందుగురించే ప్రియులారా, మనము ఆప్షన్ ఎవరికి ఇస్తే వాళ్ళు మన హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తారనేది వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. అందుగురించి అపవాదికి చోటిస్తే అపవాది నిన్ను నడిపిస్తాడు, సమాజంలో కానీ, సంఘంలో కానీ, మరి కుటుంబ వ్యవస్థలో కానీ. ఒకవేళ దేవునికి ఆప్షన్ ఇస్తే దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. కనుక ఆప్షన్ ఎవరికి ఇస్తావు అనేది అది నీ ఇష్టం. అందుగురించి అక్కడ అంటాడు, మరి ఇక్కడ మొదటి వచనములో హృదయాలోచనలో మనుష్యుని వశము. కనుక ఆప్షన్ అనేది దేవుడు నీకే ఇచ్చాడు. మరి ఎవరికి ఆప్షన్ ఇస్తే దాని ప్రకారం మనం లోకమందు జీవించబడతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. గనుక ప్రియులారా, మరి ఒకవేళ పాపానికి అవకాశం ఇస్తే అది ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి తీసుకెళ్తుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన హృదయంలో తావిచ్చినామనుకోండి, మనల్ని నిత్య జీవానికి, నిత్యత్వంలోకి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయం బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. గనుక ప్రియులారా, మరి ఇక సాయంకాల సమయమందు ఎవరికి ఆప్షన్ ఇవ్వాలని మరి ఇష్టపడుతున్న ఒకసారి మనముగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుగురించే మనము ఈ యొక్క యూత్ ఎనర్జీని ఉపయోగించుకోవడానికి మనం చెప్పుకున్నాం కదా, పొలిటికల్ నాయకులు మరి రెడీగా ఉంటారు. అదేవిధంగానే మరి ఇంకా ఎవరెవరు ఉంటారు చెప్పండి? అంటే మావోయిస్టులను మనం చెప్పుకుంటాం కదా, మరి వారిలో ఎవరుంటారు చెప్పండి?
యూత్ ఉంటారా, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారా, బాలురు ఉంటారా? ఎక్కువ ఎవరుంటారు? యూతే ఉంటారు. కనుక యూత్ ఎనర్జీ అనేది అక్కడ అవసరం. అందుగురించి మరొకవేళ యూత్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎలాంటి వారు ఉన్నారంటే మామూలుగా పీజీలు చేసిన వారు, తర్వాత స్పెషలైజ్ డిగ్రీలు సంపాదించిన వాళ్ళే అక్కడ ఉంటారు, కానీ చదువు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాకపోతే వాళ్ళ ఆశయాలు వేరు కనుక ఆ విధంగా పనిచేయడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. కనుక ఏదేమైనప్పటికీ కూడా మరొక కర్మాగారంలో పనిచేయాలన్నా, ఒక పొలిటికల్ లెవెల్లో పనిచేయాలన్నా, తర్వాత ఒక మావోయిస్ట్ రంగంలో పని చేయాలన్నా, ఒక సాతానుకి ఒక నిలయంగా ఉండడానికి పని చేయడానికి ఎవరిని ఇష్టపడతాడు? సాతానుడు యవనస్తుల్నే ఇష్టపడుతూ ఉంటాడు. అందుగురించి యవనస్తులని కబలించాలని చెప్పి గర్జించే సింహలే వెంటాడేటువంటి సింహముగా అపవాది మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. కనుక వాని యొక్క ఉచ్చులో పడిపోకుండా మనం ఏం చేయాలి చెప్పండి? మన హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించగలిగితే వానికి చోటు అనేది మన హృదయంలో ఉండదనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అలా కాకుండా చర్చిలో వచ్చినప్పుడు ఒక తీరు, బయటకు వెళ్ళినప్పుడు ఇంకో తీరు, అనగా రెండు రకాలుగా ఉన్నామనుకోండి. అందుగురించి అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు చెప్పండి? నీవు వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నిలువెచ్చగా ఉన్నట్లయితే ఏం చేస్తానన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. గనుక అందుగురించి ఎఫెసీ సంఘానికి హెచ్చరిక చేస్తూ, నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. గనుక ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా జీవించగలిగినప్పుడే మన యొక్క రెస్పాన్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి సమాజం మెచ్చే విధంగా ఉంటుంది, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, తర్వాత సంఘానికి శ్రేయస్కరంగా మన యొక్క యాటిట్యూడ్స్ ఉంటాయనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. నిర్గమాకాండం గనుక ప్రియులారా, ఇక్కడ 10 కమాండ్మెంట్స్లో దేవుడు సెలవిచ్చిన విషయం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. కనుక మనము ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? మొట్టమొదటిగా అంటే కుటుంబ వ్యవస్థలోనే మనము ఫెయిల్ అవుతున్నాము. కనుక దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనుకుంటే, దీర్ఘాయుష్మంతుడు అంటే ఎన్ని సంవత్సరాలు? దేవుడు బలం ఇచ్చిన ఎడల 60 లేదా 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అనగా 80 సంవత్సరముల కన్నా పైన జీవించగలిగితే అది దీర్ఘాయుష్గా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈరోజు కుమారులు కుమార్తెలు అనేబడేవారు ఇంతకాలము జీవించలేకపోవడానికి గల కారణం ఏమిటి? 60 ఏండ్లకి, 50 ఏండ్లకి, 30 ఏండ్లకి, 20 ఏండ్లకే వారి యొక్క జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అందుకు గల కారణం ఏంటంటే చెప్పండి? కారణం ఏం చెప్పండి? తల్లిదండ్రులను మనము గౌరవించడం లేదు. గౌరవించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళని రోజు టెంకాయ కొట్టి పూజ చేయాలనే కానే కాదు, కానీ వారు చెప్పిన మాట ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే అదే గౌరవించడం. కనుక ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఏ కుమారుడు కానీ ఏ కుమార్తె కానీ జీవించడానికి ఇష్టపడతారో వారు లోకంలో దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియబడుతూ ఉంటున్నాం. గనక ప్రియులారా, మొట్టమొదటిది మనము ఆరోగ్యంగా ఉండాలన్నా, దీర్ఘాయుష్ను కలిగి ఉండాలంటే మనకు అనుగ్రహించిన దేశంలో ఎవరిని సన్మానించాలి? మొట్టమొదటిగా తల్లిదండ్రులను మనము సన్మానించే వారిగా ఉండాలి. ఒకవేళ ఈరోజు ఒక తీర్మానం చేసుకొని నా తల్లిదండ్రులు చెప్పినట్లుగా
నేను వింటాను అని తీర్మానం చేసుకుని ఆ విధంగా ముందు కొనసాగండి. నిజంగా ఆ బ్లెస్సింగ్సే వేరే అవుతాయి. నీ జీవిత విధానంలోనే మార్పు అనేది సంభవిస్తుంది. మరి అనేకులకు మరి మేలుకరంగాను, మరి అనేక మందికి మాదిరికరంగాను మరి మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు కూడా దేవుని ద్వారా మనము పొందుకుంటామనే విషయాన్ని ఇక్కడ మనము మరి చూడగలుగుతుంటున్నాం. చూడండి ఒకసారి లేవికాండం 19వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక విషయాన్ని అక్కడ మనము చూడగలం. లేవికాండము 19వ అధ్యాయము 3వ వచనం. గనక ఇక్కడ ప్రియులారు, ఇక్కడ మనం గమనించినట్లయితే మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి ఎలా ఉండాలంట? భయపడవలెను. నేను మీ దేవుడైన యెహోవాను, అంటే నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను అనే మాటలు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఎవరికి భయపడాలంట? మనము ఎవరికి భయపడాలి? మన తల్లికి తండ్రికి భయపడాలి. ఎంతమంది భయపడుతున్నాం? రేజ్ యువర్ హ్యాండ్. నిజంగా భయపడే వాళ్ళు మాత్రం ఎత్తండి. ఎప్పుడు కూడా నో అనుకోకుండా వాళ్ళు చెప్పినట్లు ఎవరైతే 100% ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళలో భయం ఉన్నట్లు లెక్క. అంటే మనం ఏం కలిగి ఉన్నాం చెప్పండి? భయం లేదు. మరి భయం లేకపోతే కానీ దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంది? నీ తల్లికి తండ్రికి భయపడవలెను అనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. గనక ఒకవేళ ఇంతవరకు నీ జీవితం ఎలా కొనసాగించబడినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. మరి నిజంగా ఎవరైతే తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులను గౌరవిస్తూ తల్లిదండ్రుల యందు భయము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే వారి జీవితాలు దేవుని చేత ఆశీర్వించబడతాయనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. మరి ఈరోజు మరి విద్యార్థుల్లో కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి యూత్ మరి మధ్యలో కానివ్వండి, మరి విచ్చలవిడిగా మరి ఇష్టానుసారంగా జీవించేటువంటి విధానములో కొనసాగుతూ ఉన్నారంటే అందుకు గల కారణం వారిలో ఏమి లేదు చెప్పండి? భయం లేదు. తల్లిదండ్రులన్నా భయం లేదు, మరి విద్యాబుద్ధులు నేర్పేట గురువు అంటే అసలు భయం లేదు, తర్వాత పెద్దలన్నా భయం లేదు, చివరికి తన్ను సృష్టించినటువంటి దేవుడన్నా కూడా భయం లేదు. కనుక అందుగురించి ఏ విధంగా జీవించాడు? భయము భక్తి కలిగి యథార్థవంతుడుగా లోకమందు జీవించగలిగాడు. అందుగురించి ఆయన బహుగా ఆశీర్వించబడ్డాడు. ఈరోజు మనం అనుకున్నటువంటి ఆశయాన్ని సాధించలేకపోతున్నాము. మనం అనుకున్నటువంటి గోల్ని మనం రీచ్ కాలేకపోతున్నాము. మనం అనుకున్న విధంగా మనం ముందుకు కొనసాగలేకపోతున్నాము. అందుకు గల కారణం ఏంటంటే ఏమి లేదు, మనలో భయం లేదు. తల్లిదండ్రులన్నా భయం లేదు, గురువు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేని పరిస్థితుల్లో మనము జీవించగలుగుతున్నాం. గనక మనము మనం అనుకున్నప్పుడు కూడా మనం ఆ గోల్ రీచ్ కాలేకపోతున్నాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. కారణం ఏంటంటే వాక్యానుసారంగా జీవించగలిగితే అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా మరి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించగలిగితే అనేకమైన సమస్యలు, వ్యధలు, బాధలు, తర్వాత మనం అనుకున్నది సాధించలేక నిర్లిప్తత, నిరాశ మరి ఇవన్నీ కూడా మనలో చోటు చేసుకుంటాయనే విషయాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 3 వరకు వచ్చిన భాగాలు ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల మాట విననందువలన ఏమైనాడో అనే విషయాన్ని ఇక్కడ మనము మరి చూడగలుగుతూ ఉంటున్నాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. మైక్ తీసుకోమా, మైక్ ఉంది కదా. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అడుగగా,
అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. గనక ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సంసోను తన తల్లిదండ్రులతో ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమి ఆ విషయం అంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి ఒక ఆమెను మరి నాకు మరి పెళ్లి కుమార్తెగా అనగా నా యొక్క సహధర్మచారిగా మరి పెళ్లి చేయమని తల్లిదండ్రులను అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు వాళ్ళు ఏమన్నారు, సున్నతి లేనిటువంటి ఫిలిప్తీయుల్లో మరి నువ్వు స్త్రీని ఎందుకొరకు చేసుకుంటావు పరోక్షంగా. అందుగురించి మన యొక్క స్వజనంలో కానీ మరి మన యొక్క రక్త సంబంధికుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఆమెను చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి విషయాన్ని వారు పరోక్షంగా తన కుమారుడితో చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? విన్నాడా? వినలేదు. మరి నాకు ఫిలిప్తీయుల మరి అమ్మాయి అనగా మరి తిమ్నాతులో ఉన్నటువంటి మరి యొక్క ఫిలిప్తీయుల కుమార్తెల్లో ఆమెను నాకు ఖచ్చితంగా మరి మీరు నాకు వివాహం చేయాలని మరి పట్టుబట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్లం చేసేది లేదు కదా. మరి ఇక కుమార్తెలు ఎలా అంటేనే అలానే. ఇప్పుడు పూర్వకాలంలో మేము ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తే మేము వినేవాళ్ళం. ఇప్పుడు ఎవరు చెప్తే వినాలా? చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు కుమార్తెలు చెప్తే ఎవరు వినాలా? తల్లిదండ్రులు వినాలా. అంటే రివర్సు. ఇక్కడ అదే కదా జరిగిండేది. అందు గురించి మరి సంసోను చెప్పినట్లుగా ఎవరు విన్నారు? తల్లిదండ్రులు విన్నారు. సర్లేనాయనా నీ ఇష్టం, మరి వద్దంటే కూడా నువ్వు వినవు గనక అని చెప్పి ఆ యొక్క ఫిలిప్తీయుల అమ్మాయిని తెచ్చి మరి ఈయనకు వివాహం చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఆయన ఫిలిప్తీయుల చేత అనేక సందర్భాలలో మరి అవమానించబడ్డాడు, హింసించబడ్డాడు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని హతం కూడా చేయడం జరిగింది. కానీ వారి యొక్క మరి బలమైన వాడు అనగా ఆయన్ను మరి ఎవరు కూడా ఓడించలేనటువంటి బలాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కానీ ఆ బలమంతా కూడా ఏమైపోయింది? మరి నిజంగా ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క మాటను తిరస్కరించాడో ఆయన యొక్క జీవితంలో నాశనం అనేది మరి దగ్గర పడింది. అందుగురించి ఆయన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే చివరికి ఏమైంది? తన భార్యను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన యొక్క అత్తమామలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఒక వేశ్యను మరి సాంగత్యం చేసి చివరికి ఫిలిప్తీయుల చేతిలో ఘోరాతి ఘోరంగా మరి నిజంగా ఆయన యొక్క మరణం ఎలా ఉందంటే ఒక గానుగ ఎద్దు మాదిరిగా. గానుగ అంటే తెలుసు కదా, తెలియదా? అప్పుడప్పుడు అట్లా పొలాల్లోకి వెళ్ళాల, ఆయిల్ తీస్తారు. మరి మా కళ్ళు అయితే మాది తెరినకల్లు అనగా పొట్లపాడు మా కుగ్రామము. అక్కడ నేను ఎక్కువ శాతం 8 సంవత్సరాలుగా 3rd నుంచి 10th వరకు కూడా 10th క్లాసుల వరకు కూడా అక్కడ తెండకల్లో చదవడం జరిగింది. అక్కడంతా కూడా చెరుకు తోటలు ఉంటాయి. ఆ చెరుకు తోటల్లో నుంచి మరి ఇక చెరుకు రసాన్ని తీసి బెల్లంను తయారు చేయడానికి అక్కడ ఏం చేసేవాళ్ళంటే గానుగులు ఉండేటివి. ఇప్పుడైతే టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కనుక మ్యాచిన్స్ వచ్చినాయి, కానీ అప్పట్లో లేవు అవి. కనుక ఎద్దులను కట్టి తిప్పేవాళ్ళు. ఎద్దులు ఆ యొక్క భారమైనటువంటి గానుగు తిప్పుతూ ఉంటే మరి అక్కడ ఆ చెరుకు నుంచి రసం వచ్చి దాన్ని వేరు చేసి ఆ విధంగా ఉడకబెట్టి బెల్లంగా తయారు చేసేవాళ్ళు. కనుక మరి ఆ యొక్క ఇప్పుడు ఎద్దు స్థానంలో ఎవరిని ఉంచారు? సంసోను ఉంచారు. ఆ యొక్క ఆయిల్ తీయడానికి, లేదంటే మరి చెరుకు నుంచి రసం తీయడానికి, గానుగును ఆడించడానికి బలంగా దాన్ని తిప్పాలి. తిప్పగలిగినప్పుడే అది పనిచేస్తుంది. ఆ విధంగా తిప్పడానికి ఎద్దులకు బదులుగా ఎవరిని వాడుకున్నారు? అక్కడ ఫిలిప్తీయులు సంసోన్ను వాడుకున్నారు. కనుక మరి ఈ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానించబడమే కాకుండా, హింసించబడమే కాకుండా చివరికి మరి తన ప్రాణాలను కూడా వారి సమక్షంలోనే విడవలసి వచ్చింది. ఒకవేళ తన అంతిమంలో చాలామందిని చంపినాడు అనుకోండి, శత్రు ఫిలిప్తీయులని, అది వేరే విషయం. కానీ తన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒక అన్యుల చేతిలో తన యొక్క ప్రాణాలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకొరకు ఏర్పడింది? తల్లిదండ్రుల మాటలకు ధిక్కరించినందువలన. మరి తల్లిదండ్రుల ఎడల భయము భక్తి లేనందువలనే అలాంటి పరిస్థితి సంసోనుకి
ఎదురైంది అనే విషయాన్ని ఇక్కడ మనము మరి చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా చూడండి, మరి ఇక సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చూద్దాం. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం. మైక్ తీసుకున్నానా? 23, 22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. కనుక ప్రియులారు, ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము. కనుక తండ్రి మాట మనం వినాలి. కారణం ఏంటంటే దేవుని తరువాత మరి ప్రాముఖ్యమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు? తండ్రి, తర్వాత తల్లి. కనుక ఇక్కడ వాక్యం సెలవిచ్చిన రీతిలో మనం గమనించినట్లయితే మరి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వృద్ధాప్యంలో ఉన్న మరి రాగానే వాళ్ళని కనీసము టయానికి భోజనం కూడా పెట్టలేనటువంటి దుస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మరి నేటి కుటుంబ వ్యవస్థ తయారైంది. అంత మాత్రమే కాకుండా మరి నిజంగా ఆ యొక్క వృద్ధాప్యంలో చాలా మరి ఇక దగ్గు, ఆయాసము, మరి రకరకాల బలహీనతలు అనేటివి సంభవిస్తాయి. మరి వాళ్ళకున్న రోగం పిల్లలకు వస్తా అని చెప్పి పిల్లలు దూరం పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే వారి యొక్క ప్రేమను చూరగొనలేక మరి ఏకాంకులుగా మారి మనోవేదనకు గురై వారు అనేక మంది మరి వృద్ధాశ్రమాల్లోనూ మరి ఈ విధంగా మరి భయంకరమైన దీన స్థితిలో తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితులు మనము కనులలో చూడగలుగుతున్నాం. దీనికి అంతటికి ప్రధాన కారకులు ఎవరు చెప్పండి? ఎవరు? సమాజమా? చెప్పండి. మనమే. వాళ్ళని కనిపించినటువంటి కుమారులు, కుమార్తెలే. వారేగాన సన్మానించగలిగినప్పుడు, వారేగాన మంచిగా వారిని పోషించగలిగినప్పుడు వారికి ఆ అవస్థ అనేది రాదు అనే విషయాన్ని ఇక్కడ మనము మరి చూడగలుగుతూ ఉంటున్నాం. అందు గురించి మనం గమనించినట్లయితే చూడండి, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ పిల్లలారా, చదవము. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. కనుక మనకు భూమి మీద మేలు కలగాలంటే, మేలులు మన జీవితంలో దేవుడు జరిగించాలంటే మనం ఏం చేయాలో చెప్పండి? తల్లిని సన్మానించాలి. ఒకవేళ నువ్వు సన్మానించలేదనుకో, తిరస్కరించినావు అనుకో, మనము మేలును పొందుకోగలమా? పొందుకోలేం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది స్పష్టంగా. నీకు మేలు కలగాలంటే ఖచ్చితంగా తల్లిని సన్మానించాలి. అప్పుడే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా జీవిస్తావు అనే విషయాలు అక్కడ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా ఒకవేళ తండ్రిని మరి ఈ విధంగా అవమానపరిచి వాళ్ళని హింసించినటువంటి యొక్క కుమారుని యొక్క కళ్ళు ఏవి పీక్కుతింటాయంట? పచ్చిరాజు పిల్లలు పెరుకు తింటాయంట. అంత భయంకరమైన సావులు వస్తాయి. కనుక మరి ఇక సాయంకాలం సమయమందు మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో మరి మనము పాస్ కావాలంటే మన యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉండాలి చెప్పండి? తల్లిదండ్రులను గౌరవించే వారిగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము మరి దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత మనం ఆత్మీయ రీతిలో మనం గమనించినట్లయితే మరి ఇక యవ్వన స్థితిలో మనం ఇంకా ఏమి చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది, మన యొక్క రెస్పాన్సెస్ ఏమిటి? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక సత్యాన్ని మనము చూడగలం. తీయండి, యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. మీరు కోరుకొనుడి, కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక సర్వీస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని
మరి సేవించే విషయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఎవరినైనా సేవించండి కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తారంట? యెహోవాను సేవించేదము. కనుక మరి ప్రియులారా, మరి ఇక సాయంకాల సమయమందు మరి నువ్వు నేను ఎవరిని సేవించాలని ఇష్టపడుతున్నాం అంటే, సేవించడం అంటే ప్రేమించడం. ప్రేమించడం అంటే చెప్పండి, ప్రేమించడం అంటే అన్నిటికన్నా మొదటి ప్రయారిటీ ఇవ్వడం, దానినే మనము ప్రేమించడం అని అంటాం. అందుగురించి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒకవేళ మరి నువ్వు నేను మనమందరం కూడా ఫస్ట్ ప్రయారిటీ మరి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, అనగా సర్వీస్ ఆఫ్ గాడ్. కనుక ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించగలుగుతామో ఆటోమేటిక్గా మనం యొక్క ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించగలుగుతాం. తర్వాత మన యొక్క సంఘంలో ఉన్నటువంటి మరి సహోదరి సహోదరులను మనం ప్రేమించగలుగుతాం. మరి ఇక సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేమించడానికి అది వీలవుతుంది. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, మనం ఎవరిని కూడా ప్రేమించలేమనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుగురించి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు చెప్పండి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. కనుక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి సంగతి మనం ఎరిగినటువంటి వారం. కనుక ప్రియులారా, మరి ఇక సాయంకాలం సమయమందు మరి నిజంగా యెహోషువ అయితే మీరు ఎవరినైనా సేవించండి కానీ నేను నా ఇంటి వారును మరి యెహోవాను సేవించదమని ఖరాఖండితంగా మరి చెప్పగలిగినటువంటి మరి ధైర్యము, అలాంటి విశ్వాసము నీలో నాలో ఉన్నదా లేదా అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలా. అనగా సేవించడం అంటే మరి ఒకవేళ డబ్బును ఎక్కువగా నీవు వ్యామోహనగా సంపాదించాలని కోరిక నీలో ఉన్నట్లయితే ఎవరిని ప్రేమించలేం? దేవుణ్ణి ప్రేమించలేము. అందుగురించి ఒకానొక సందర్భంలో మరి నిజంగా డబ్బు మీద ఆశ కలిగిన వారిని గురించి తెలియజేస్తూ మరి నిజంగా ధనాపేక్ష గలవాడు ఒకవేళ సూది బెజ్జములో ఒకవేళ ఒంటైనా దూరవచ్చునేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభమని ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కనుక మరి మనకు డబ్బు కావాలి, ఎంతవరకు మన అవసరాలు తీర్చుట కొరకే దేవుడు దాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. కానీ దాని సంపాదన కొరకే మన జీవితాన్ని మరి కలిగి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అందుగురించి మనము మరి ఎవరిని సేవించాలి? ప్రభువైన యేసుక్రీస్తునే మనం సేవించే బిడ్డలుగా ఉండాలని, ఆయన కన్నా మరి ఎక్కువ ఎవరిని కూడా మనము ప్రేమించకూడదు. అలా ప్రేమించగలిగితే నా ప్రేమకు పాత్రుడు కాడు అనేటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తే తెలియజేయడం జరిగింది. తర్వాత రెండవదిగా మరి మన యొక్క రెస్పాన్సెస్ ఏమిటి అంటే, మరి రెస్పాన్సిబిలిటీస్ ఏమిటంటే మరి దేవుని యొక్క రాజ్యాన్ని వెదికే వారిగా ఉండాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదుకడి, అప్పుడు మీకు కావలసిన సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చాడా లేదమ్మా? మనం దేన్ని వెతుకుతున్నాం చెప్పండి? మనకేం కావాలో ఆయనకు అన్నీ తెలిసే ఉన్నాడు. ఆయన హృదయాంతరంగములో ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదనే విషయాన్ని మనం చదువుకున్న వాక్యం భాగంలోనే మనం గమనించగలిగాం. అందుగురించి మరి మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెదికే వారిగా ఉండాలి. ఆయన నీతి అంటే అర్థం ఏంటంటే నీతి క్రియలు కలిగి మన అనుదిన జీవితంలో ఆ విధంగా జీవించాలి. అందుగురించి జలప్రలయం చేత సర్వసృష్టి నాశనమైనప్పుడు ఎవరు రక్షింపబడ్డారు? నోవహు కుటుంబము రక్షింపబడింది. ఎందుకొరకు రక్షింపబడ్డారు? ఆయన నీతిమంతుడు గనక ఆయన్ని బట్టి ఆయన కుటుంబము రక్షింపబడింది. అందుగురించి మరి సామెతల గ్రంథంలో చాలా సందర్భాల్లో కూడా మరి నీతి క్రియలు మరణం నుంచి తప్పించుననే మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి నిత్య మరణం నుంచి మనం తప్పించబడి నిత్య జీవములో మనం ప్రవేశించాలన్నా, నిత్య జీవంలో మనము దేవునితో కలిసి సహవాసంగా ఉండాలన్నా కూడా మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? లోకములో ఉన్నంత కాలము ఏ క్రియలు కలిగి జీవించాలి?
నీతి క్రియలు కలిగి మనం లోకమందు జీవించాలి. రెండవదిగా ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. మరి మన నిరీక్షణ ఏమిటి చెప్పండి? ఇప్పుడు మనం ప్రతి మంగళవారము మరి యూత్ ఫెలోషిప్కి వస్తున్నాం కదా, మరి మన నిరీక్షణ ఏమి చెప్పండి? మీ నిరీక్షణ ఏమి? ఎందుకొరకు వస్తున్నాం మనము? ఎందుకొరకు వస్తున్నాము? ఎవరు పర్పసే లేదా? ఏనన్నా దేవుని యందు ఎదగడానికి, రైట్. ఇంకా సహవాసం పొందుకోవడానికి మంచిది. ఇంకా మెయిన్ పర్పస్ ఏమిటి? ఆరాధన చేస్తాం, ఓకే. మెయిన్ పర్పస్ ఏనన్నా ఆయన మాటలు వినడానికి, ఆ విధంగా నడుచుకోవడానికి వస్తాం, ఓకే. తర్వాత మెయిన్ పర్పస్ ఏమిటి? గట్టి నీతిమంతులుగా మారడానికి, ఓకే. మీరు చెప్పినటువంటి కూడా రిలేటెడ్ అన్నీ కూడా కరెక్టే, కానీ మెయిన్ పర్పస్ అనేది త్వరలో ఏమి జరగబోతుంది? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అక్కడ 17వ వచనం నుంచి చదవగలిగితే అక్కడ ఏం జరగబోతుంది? సంఘము ఎత్తబడుతుంది. కడుపురో మ్రోగగానే మరి ఇక మొదట నిద్రించిన వారు మొదట ఆయన ఎదుట నిలుస్తారు. తర్వాత సజీవంగా ఉన్నవారు మనమందరం కూడా రెప్పపాటున ఎక్కడికి కొనిపోబడతాం? ఆకాశ మేఘమండలం మీదకి కొనిపోబడతాము. దీనిని మనము క్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడము. మరి సంఘం ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉంటామా లేదనేది మనం ఆలోచన చేయాలి. కనుక ఎవరు విడుపడతారు, ఎవరు ఎత్తబడతారు అనేది ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేశాడు. చెప్పినాడా లేదా? ఎవరైతే నన్ను వెంబడిస్తూ మరి నీతి క్రియలు కలిగి మరి పాపము లేని వారిగా పరిశుద్ధులుగా లోకమందు జీవిస్తూ ఉంటారో అలాంటి బిడ్డలు మాత్రమే ఎత్తబడే మరి గుంపులో ఉంటారు. ఒకవేళ ఆ జీవితం నీలో నాలో మనలో లేకపోయినట్లయితే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? విడవబడిన గుంపులో ఉంటాము. మరి విడవబడిన వారికి ఏం జరగబోతుంది? 7 ఏళ్ళు బహు భయంకర శ్రమలు. ఎలాంటి శ్రమలంటే మరి నువ్వు ఓ ముద్ద నోట్లోకి అన్నం పెట్టుకొని నువ్వు జీవించాలన్నా, ఒక గుక్కడి నీళ్లు తాగాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలా? 666 ముద్ర వేయించుకోవాలి, సాతాను ముద్ర. అవి వేయించుకుంటేనే నీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఒకవేళ అవి లేదనుకో మరి వెంటనే నీ తలకాయి నీ మొండెం నుంచి వేరు చేయబడుతుంది. అలాంటి భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయా లేదా? ఆల్రెడీగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే మరి ఇక దేవుని యొక్క మరి ఇక సంఘం ఎత్తబడేటువంటి సమయము ఆసన్నమవుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక మన అంతిమ విశ్వాసమే చెప్పండి, మన ప్రయారిటీ ఏమి? మనం ఎందుకొరకు సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాము? నీతిమంతులుగా పాపము లేని వారిగా జీవిస్తూ ఎత్తబడే గుంపులో మనమందరం కూడా ఉండి ఆయనతో కలిసి పరదైస్కి వెళ్ళాలన్నదే మన యొక్క మెయిన్ చెప్పండి రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పాన్సెస్. కనుక మన యొక్క మరి ఆలోచన విధానమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక తర్వాత మనం గమనించినట్లయితే మరి దేవుని చిత్తమును మనము జరిగించే వారిగా ఉండాలి. యోహాను మరి శుభవార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే నాకు సమయం అయిపోయింది కనుక త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. కనుక ఒకసారి చదవండి అమ్మా, యోహాను 4:34. కొద్దిగా మైకి తీసుకొనేనా, అందరికి వినిపించాలి కదా. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, ఆయన భుజించుట గురించి సందర్భం వచ్చినప్పుడు అక్కడ ప్రశ్నించబడినప్పుడు ఆయన అంటాడు, మరి నిజంగా నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. కనుక మన అనుదిన జీవితంలో కూడా మన యొక్క ఆశయం ఏమై ఉండాలి చెప్పండి? మనల్ని ఎవరైతే తన స్వరూపములో తన పోలికలో నిర్మించాడో,
ఎవరైతే మనలో జీవాన్ని మరి మరి ఇన్పుట్ చేసి మరి జీవం కలిగిన వ్యక్తులుగా మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడో, మరి అలాంటి ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండి ఆయన యొక్క చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో మనకు ఆహారమునై ఉన్నది. అందుగురించి ఒక భక్తుడు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ తిమోతిని గురించి సెలవిస్తూ యూత్ ఏ విధంగా ఉన్నారనే విషయాలు అక్కడ మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతుంటున్నాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 19వ వచనం. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు ఫిలిప్పు 2వ అధ్యాయము 19వ వచనం. అక్కడ తిమోతి గురించి వ్రాయబడిన విషయాలు చూస్తాం. ఫిలిప్పు చదువునైనా 2వ అధ్యాయము 19వ వచనం. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ ఏం చేస్తున్నారంట? తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడరు. అనగా దేవుని పని మనము ఖచ్చితంగా జరిగించాలి. అది మన బాధ్యత, మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి అయితే మనం ఏం చేయాలా? యవనస్తులుగా అంటే మనం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి, కానీ మరి మనం చేయగలుగుతున్నామా లేదనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మరి తిమోతి కూడా యవ్వన ప్రాయంలో ఉన్నాడు. తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఆయన ఏమంటున్నాడంట? ఫిలిప్పు యొక్క చర్చెస్ అనగా సంఘాన్ని గురించి మీ క్షేమ విషయమై ఎవరు చింతిస్తూ ఉన్నాడంట? తిమోతి చింతిస్తూ ఉన్నాడు. అనగా నా సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మరి ఏ విధంగా ఆత్మీయ స్థితిలో ఎదగాలి, మరి ఎత్తబడే సంఘములో నా సంఘం ఉంటుందా లేదా, మరి ఏ విధంగా ఆత్మీయులుగా ఎదగాలంటే నేనేమి చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా ఎవరు చింతిస్తూ ఉన్నారు? తిమోతి ఫిలిప్పు సంఘాన్ని గురించి అక్కడ ఆలోచిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. అందు గురించి ఆయన అంటాడు, ఆయన వంటూ వాడు ఎవడును కూడా లేడు అని చెప్పి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? అపోస్తలుడైన పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరిని గురించి? తిమోతిని గురించి. మరి అలాంటప్పుడు మరి తిమోతికి ఉన్నటువంటి దృక్పథం, తిమోతికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ మరి మనకు లేవా? మనకు ఉండాలనా లేదా అనే విషయాన్ని మనము ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలి. నిజంగా మన యొక్క సంఘం పట్ల కానివ్వండి, సంఘ పరిచర్య పట్ల కానివ్వండి, దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే కూడా ఆ పని చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. మరి ఆ పని పట్ల మనము శ్రద్ధగా పనిచేసి బలా నమ్మకమైన దాసుడు అని చెప్పి దేవుని యొక్క మెప్పును పొందే విధంగా మన జీవితం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనము మరి గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుగురించి ఒక సంఘం యొక్క శ్రేయస్సు మరి డెవలప్మెంటు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? చెప్పండి. యూత్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు డెవలప్మెంటు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి యూత్ కుమారుడు కుమార్తెలపైనే ఆధారపడి ఉంటుంది. దేశ భవిష్యత్తు డెవలప్మెంట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? యూత్ పైనే ఆధారపడి ఉంటుంది. కనుక మరి యూత్గా ఉన్నటువంటి నువ్వు నేను మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవునికి మహిమ కొరకు మరి ఈ లోకమందు జీవిస్తూ మరి దేవుని కొరకు ప్రయాసపడుతూ మరి ఈ విధంగా దేవుడు నీకు ఏ పని అప్పగించినా కూడా దాన్ని నమ్మకంగా చేసి మరి మన యొక్క పరుగును మరి కడముట్టించేటువంటి వారిగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియబడుతూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, మరి ఇక రాత్రికాల సమయంలో మరి మన యొక్క రెస్పాన్సెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవి కలిగి ఉండాలనేది వాక్యం ద్వారా మనము తెలియబడ్డాం.
కనుక కుటుంబం పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి, సంఘం పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి, సమాజంలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మరి నేర్చుకున్నాము, తెలుసుకున్నాం. మరి మనం ఏం చేయాలి చెప్పండి? యవ్వన దశ యందే అనగా మరి ఇక యవ్వన ప్రాయంలోనే మరి ప్రభు యొక్క కాడి మోయటానికి మనం సిద్ధపడాలి. మరి మన కుటుంబం కొరకు మనం ఏదైనా చేయడానికి ఒక తీర్మానం చేసుకొని ఆ యొక్క లక్ష్యాన్ని మరి గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం పట్టు వదలక దేవుని మీద ఆధారపడి, అందుగురించి మనం చదువుకున్న వాక్య భాగంలో మరి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు ఎప్పుడు సఫలమవుతాయి చెప్పండి? మనం చదువుకున్నాం కదా, మూలవాక్యం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి ఆ విధంగా ముందుకెళ్ళగలిగితే ఆయన మనతో ఉండి ఆ యొక్క విజయ కార్యాలు మన ద్వారా జరిగిస్తాడనే విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఇంతవరకు నువ్వు ఎలా జీవించావు అనేది దేవుడు అడగడు, కానీ ఈ రోజు నుంచి మరి ఏ విధంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటావో ఒకసారి మనం పరిశీలించుకొని మన కుటుంబం కొరకు, శ్రేయస్సు కొరకు మనం ఏమైనా చేయడానికి ఆలోచన చేశామా? ఒకవేళ చేయకపోతే ఈరోజే మరి తీర్మానం చేసుకుందాం. ఒకవేళ మన సంఘం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనం ఇంతవరకు ఏమైనా చేశామా? ఒకవేళ చేయకపోతే ఈరోజు నుంచి మన వంతు బాధ్యతను దేవుడు ఏ పని అప్పగించినా దాన్ని నమ్మకంగా చేయడానికి మనము ముందుండాలనే విషయాన్ని కూడా మనం చూస్తాం. తర్వాత సమాజం యొక్క డెవలప్మెంట్ కొరకు కూడా మరి మనం ఏం చేయాలో చెప్పండి? మన వంతు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనము మరి జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ 3 విషయాల పట్ల మనం కన్సర్న్ కలిగి ఒక తీర్మానం తీసుకొని దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలుగా లోకమంతా జీవిస్తూ మరి అనేకటువంటి మరి మన యొక్క తలంపులు మరి సఫలము చేయబడే విధంగా మరి మనము మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి తెలియబడుతూ అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఇంతటితో నేను సెలవు తీసుకుని కొంత లేట్ అయింది, ఏమనుకోవద్దండి, మన్నించండి. ఓకే, ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మరి యూత్ కమిటీ వారికి మీకు అందరు కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫర్. నిజంగా చక్కటి వాక్య సందేశాన్ని అందించినటువంటి టీచర్ రామ్మోహన్ సార్ గారికి మనందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. నిజంగా ప్రస్తుత సమాజంలో మనం చూసినట్లయితే సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఇంట్లో కానీ ప్రతి ఒక్క చోట యవ్వనస్తులే కీలకం. కాబట్టి మొదట మనం యవ్వనస్తుల బాధ్యతలు నెరవేర్చాలంటే తల్లిదండ్రులపైన ఆధారపడి జీవించాలని, తల్లిదండ్రులు ఫస్ట్ సన్మానించాలి, తర్వాత వాళ్ళ పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత వాళ్ళ పట్ల వారి యందు విధేయత కలిగి ఉండాలని. అవన్నీ జరగాలంటే మనతో అయితే కాదు, కానీ దేవుని యందు ఆధారపడితేనే మనము అవన్నీ నెరవేరుతాయి. కనుక మనమంతా కూడా యెహోవా యందు మన దేవుని యందు ఆధారపడి జీవించాలని సార్ గారు చక్కగా తెలియజేశారు. అదేవిధంగా రెండవ కర్తవ్యంగా మనము యెహోవా దేవుని యొక్క కార్యములను, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి మనము ఎత్తబడే గుంపులో రెండో రాకడ కోసం సిద్ధపడి వేచి చూస్తూ ప్రతిదినం మనము మన ప్రవర్తన సరి చేసుకోవాలని చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి అమ్మసార్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తుంటున్నాము. ఎంపీ పొటెన్షియల్ యూత్ కమిటీ పక్షాన స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనకి ఆఫరింగ్స్ ఉంటున్నాయి. ఆఫరింగ్స్ తీయడానికి గాను బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆఫరింగ్ సాంగ్ పాడడానికి బ్రదర్ ఫ్రాన్సిస్ గారు అడిగినారు కనుక ఈ యొక్క అవకాశాన్ని బ్రదర్కి ఇస్తున్నాం. మంచిది. ఇంతవరకు దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఈ యొక్క యవన సహవాసాన్ని ఎంతో అద్భుతంగా జరిగించిన దేవాతి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అలాగే మేము అడిగిన వెంటనే టీచర్ రామ్మోహన్ సార్ గారు వాక్యాన్ని చెప్పడానికి గాను ముందుకు వచ్చినటువంటి సార్ గారి గారిని కూడా ఎంబీఏ పొటెన్షియల్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే అధ్యక్షత వహించిన బ్రదర్ విశ్వనాథ్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము.
కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం యవన సహవాసం సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాసం కొడుకు జరుగును. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలనీ నందు పెనియోల సంఘంలో యవన సహవాసం కొడుకు జరుగును. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో యవన సహవాసం కొడుకు జరుగును. వీటి యొక్క టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు యవన సహవాసం కొడుకు జరుగును. అలాగే మా యొక్క యూత్ కమిటీ కొరకు ప్రార్థన చేయండి. యూత్ ఫెలోషిప్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే యవనస్తుల ఉద్యోగ కూడిక ఎంబీ పొటెన్షియల్ వారు నిర్వహించు యవనస్తుల ఉద్యోగ కూడిక నవంబర్ 1వ తారీఖు అనగా శనివారం జరుగుతుంది. క్షమించండి. యవనస్తుల ఉద్యోగ కూడిక శనివారము ఎన్టీఆర్ కాలనీ నందు జరుగుతుంది. పెనియోల సంఘంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శాంతినగర్ చర్చిలో జరుగుతుంది. అదే రోజే 1వ తారీఖే ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది ఎన్టీఆర్ కాలనీ నందు పెనియోల సంఘంలో. అలాగే సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు యవన సువార్త ఉద్యోగ కూడా జరుగుతుంది. దయతో గమనించండి, అక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే యూత్ యానివర్సరీ కోసం కూడా ప్రార్థించండి. మన ముందు ఒక సువార్త కూడిక అనౌన్స్మెంట్ వచ్చింది, చదివి వినిపిస్తాను. రండి, వినండి, రక్షణ పొందండి. శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకరియా 4:7 మహాదేవుని మందిరం వారి సువార్త కూడికలు తేదీ వచ్చేసి 2025 అక్టోబర్ 21, 22, 23 అనగా మంగళ, బుధు, గురు, శుక్రవారం జరుగుతుంది. సమయం వచ్చేసి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగును. అలాగే ఈ యొక్క స్థలం వచ్చేసి మన యొక్క ఎంబీ చర్చ్ గ్రౌండ్, కలకట్ల రోడ్, ఎమ్మెగనూరు అన్నమాట. ముఖ్య ప్రసంగికులుగా బ్రదర్ కె ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తున్నారు, అంతర్జాతీయ వర్తమానికులు, బెంగళూరు. అలాగే బ్రదర్ జె కమల్ రాజేష్ గారు విజయవాడ నుంచి వస్తున్నారు. అలాగే సువార్త గాయకులుగా పాస్టర్ ఫిలిప్ గరికి గారు విజయవాడ నుంచి వస్తున్నారు. ఈయన సాంగ్స్ పాడే వ్యక్తి అన్నమాట. అదేవిధంగా దుర్బోధలపై కూడా అవగాహన సదస్సు వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ దుర్బోధల అవగాహన తేదీ వచ్చేసి 22వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు జరుగును. అలాగే విశ్వాసుల కూడిక కూడా 23వ తారీఖు 11 గంటల వరకు జరుగును. మహాదేవుని మందిరంలో ఈ రెండు జరుగుతున్నాయి. దుర్బోధల అవగాహన సదస్సు అలాగే విశ్వాసుల కూడిక కూడా మహాదేవుని మందిరం జరుగుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ ఎం లాజరస్ గారు, మహాదేవుని మందిరం సంఘ కాపరి పాస్టర్, అలాగే పాస్టర్ ఎం డేవిడ్ గారు. ఎవరైనా ఆసక్తి గల వారు ఉన్నట్టే ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ కూడికలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇవి యొక్క అనౌన్స్మెంట్స్ ముగించబడ్డాయి. మనమందరం లేచి ఇవ్వనట్లయితే చివరి ప్రార్థన పరలోక ప్రార్థనతోటి యవన సహవాసాన్ని ముగించుకుందాం. మన మొదలు ఉన్నటువంటి టీచర్ ఆమోస్ సార్ గారు చివరి ప్రార్థన పరలోక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి.
భూమిని ఆకాశానందన సమస్తమును సృజించిన మహా గొప్పదేవ, నీ పాదనకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ఇంతవరకు మీరు స్పష్టంగా నా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. యవ్వన బిడ్డలుగా ప్రభా మరి తొట్టిల్లక నీ అందు విశ్వాసం కలిగిన తండ్రి వారి యొక్క ఫ్యూచర్ విషయమై ఒకసారి పునర్విమర్శ చేసుకొని ప్రభు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. అవును నాయన, మరి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని తల్లిదండ్రులను నా తండ్రి సన్మానించే వారిగాను గౌరవించే వారిగాను ప్రభువా నా తండ్రి వాళ్ళని ఆదరించే వారిగాను ఉండలాగున వారి యందు అనగా తల్లిదండ్రుల ఎడల భయము భక్తి కలిగి జీవించినట్లుగా మీకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాన్ని జరిగించమని మరి మిక్కుటముగా నా తండ్రి నిన్ను ప్రేమించి ప్రభువా నీకు చిత్తానుసారంగా లోకమందు జీవించడానికి నీ యందు పరిపూర్ణ భయము భక్తి కలిగి నీ ద్వారా జ్ఞానము తెలివి వివేకమును పొందుకొని ప్రభువా వారు అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాన్ని జరిగించమని వేకోసుకుంటున్నాం. అవును ప్రభువా, వారి యొక్క భవిష్యత్తు పైన మరి కుటుంబాలు ఆధారపడుతూ ఉన్నాయి ప్రభువా, సంఘాలు ఆధారపడుతున్నాయి, సమాజం ఆధారపడుతుంది నాయన. మీ చిత్తమైతే వారిని బలమైనటువంటి విశ్వాస వీరులుగాను యోధులుగాను నా తండ్రి మరి మీరే స్థిరపరిచి నిలబెట్టి ప్రభువా అనే వారి యొక్క మనోవాంఛ ప్రభువా వారి ఉద్దేశాలను అతన్ని సఫలీకృతం చేసి మీ యొక్క నామంలో ప్రభువా వారి యొక్క భవిష్యత్ ప్రణాళిక అంతట్లో కూడా మీకు చిత్తాన్ని జరిగించి ప్రభువా మరి ముందున్న దినాలలో ఒక మంచి నా తండ్రి ఉన్నత స్థానంలో మీ బిడ్డలను నా తండ్రి నిలబెట్టి మీరే మయం పొందగల దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం నా తండ్రి. అవును ప్రభువా, అలనాడు మా పితరులకు ఇచ్చిన వాగ్దానము నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని సెలవిచ్చిన దేవా, మరి యొక్క వాగ్దానము మీ యొక్క యవ్వన బిడ్డలందరిలో కూడా స్థిరపరచలాగన బలపరచబడలాగన మీ యొక్క కార్యమును నెరవేర్చి మీరే మయం పొందగల దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం తెలియజేస్తున్నాము. సహాయం దయచేయండి ప్రభువా. ఇది మొదలుకొని నా తండ్రి మీ బిడ్డలుగా మరి లోకానికి నా తండ్రి సమాజానికి ప్రభువా సంఘానికి నా తండ్రి నాయన మరి యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా మీరే నా తండ్రి కృప చూపి కార్యాన్ని జరిగించమని వేకోసుకుంటున్నాం. అవును నా తండ్రి, మరి వారి యొక్క భవిష్యత్ ప్రణాళిక అంతట్లో కూడా మీకు చిత్తాన్ని జరిగించి అనేక మందికి మేలుకరంగాను నా తండ్రి మీకు మహిమకరంగాను జీవించలాగన మీరే కృప చూపి కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం కలిగి నమ్ముతూ నా తండ్రి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాలను కూడా దీవించి బలపరిచి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళగలగలాగున మీ చిత్తమైతే ప్రభావ మేమందరం కూడా నా తండ్రి మరి పాపము లేని వారిగా జీవిస్తూ నీతి క్రియలు కలిగి ప్రభావ ఎత్తబడేటువంటి గుంపులో మేమందరం ఉండలాగున మీకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరే నా తండ్రి రక్షణ కార్యాన్ని మరి జరిగించి మీ యొక్క కృపలో ముందుకు కొనసాగింపజేయదని విశ్వసిస్తూ మరి ఈ విధంగా ఫెలోషిప్ నా తండ్రి యవ్వన సహవాసాన్ని నడిపిస్తున్నట్టు మీ బిడ్డలు నా తండ్రి కమిటీ వారును మరి ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా పేటు వరుస కాపాడి దీవించి బలపరిచి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకొని నమ్ముతూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తునామని అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్త పనులు భూలోకమందు నెరవేరునుగాక. నానాటి కావాల్సిన ఆహారం అనేది దయచేయండి, మా రుణస్తులు మన్నించినట్టు మా తప్పులను మన్నించండి, మా శోధన ప్రియను రక్షించండి. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ ఘనత నిరంతరం నావ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు.